ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పట్టణంలోని 18వ వార్డు నందు ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా చెప్తున్న సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానిక సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన వెంట పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ప్రచారంలో పాల్గొన్నారు. పోయిన సంవత్సరం అంతా కూడా పట్టాలు లేక ఇబ్బంది పడుతుంటే 92 మందికి పట్టాలు ఇప్పించి దాదాపు 80 పైన ఇల్లు కట్టించాం. ఇల్లు కూడా ఒక్కొక్క ఇంటికి 2.5 లక్షల నుంచి 280 ఎంతో దాదాపు దగ్గరకి ఇచ్చాము. లాస్ట్ లో 50,000 ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు 50,000 రూపాయలు లాస్ట్ లో ఆపి బిల్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళు బోర్డులు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని తెలిసిన తర్వాత పైపైన పేపర్ అంటించారు అనమాట. ఈ రోడ్లు వేయటం కానీ లేదా పట్టాలు ఇవ్వటం కానీ 88లో మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇవ్వటం కానీ ఏది చేసినా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో చేస్తాము. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఏ అయితే స్థానికంగా సమస్యలు ఉందో వాటిని అన్నింటినీ కూడా తీసుకొని తప్పకుండా చేస్తాం. ఇప్పుడు మేము తిరుగుతూ చూసాం, కొంతమంది పెన్షన్స్ రావట్లేదు అని చెప్తా ఉన్నారు. వాటిని అన్నిటి కూడా ప్రతి వార్డులో 30 నుంచి 40 మంది పెన్షన్స్ పేదవాళ్ళకైనా పొద్దున్న తిరిగాను. 8వ వార్డులో అక్కడ కూడా పెన్షన్స్ రాలేదని చాలా మంది చెప్పారు. ఇప్పుడు 18వ వార్డులో తిరుగుతున్నాను, అక్కడ కూడా చెప్తున్నారు. దాదాపు 1000 పెన్షన్స్ అవసరం ఉంది ఇక్కడ టౌన్ లో. అదేవిధంగా సబ్ ప్లాన్ నిధులతో చాలా పెద్ద ఎత్తున సీసీ రోడ్లు వేసాం. ఇంకా మిగిలిపోయిన రోడ్లు అతి తక్కువ కనపడుతున్నాయి. డ్రైన్స్ కొద్ది కట్టాల్సిన అవసరం ఉన్నాయి. మంచినీళ్ళ సమస్య ఉన్నాయి. వీటన్నిటిని కూడా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మటే